ఫ్రెండ్స్, నా పేరు జై భీమ్ నాగేశ్వరరావు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి భారతదేశ రాజకీయాలకు సంబంధించి విషయం మీద మీతో మాట్లాడాలని, మీకు కొంత సమాచారాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాము. మీకు ఈ మధ్య తెలుసు, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు అనేకం మనం చూసాం. ముందుగా లేటెస్ట్గా జరిగినటువంటి ఒక ఉదంతం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎస్ఐఆర్, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టింది, సాక్ష్యాలు చూయించారు. అంతకుముందు నుండి కూడా మధ్యప్రదేశ్, ఇంకా బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జరిగిన ఘోరాలని వీటన్నిటినీ కూడా న్యాయస్థానము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. సరైన పద్ధతుల్లో చూడకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి సూత్రాలని కూడా కాలరాసి మరి తీర్పులు ఇవ్వడం జరిగింది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయడం మానేశారు. ఫలితంగా ఎస్ఐఆర్ విషయంలో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోనందువలన, పైగా వ్యతిరేకంగా రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి ఒక చర్యని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడినటువంటి చర్యని ఎస్ఐఆర్ పేరుతో సుప్రీంకోర్టు సమర్థించేదాకా పోయింది మధ్య ఒక జడ్జిమెంట్లో. దాని ఫలితంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయింది. ఇక్కడ సహజంగానే హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది మనం భారత రాజకీయాల్లో చూస్తుంటాం. ఉన్నటువంటి ఎంపీలని, ఎమ్మెల్యేలని కొనేసి పార్టీని చీల్చి ఈరోజు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే పరిస్థితి, లేదా ఒక అపోజిషన్ లీడర్ని, స్ప్లిట్ గ్రూప్లో వచ్చినటువంటి లీడర్ని నిమిషాల మీద స్పీకర్ గుర్తించే పరిస్థితులు దిగజారాయి. రోజు భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోట్లాది రూపాయలను వెచ్చించి బ్లాక్మెయిల్ చేసి ఈడీని, అదేవిధంగా సిబిఐని, ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా వ్యవస్థలను ఉపయోగించి దాడులు చేయించి, బెదిరించి, లంచాలిచ్చి ఆ ప్రతి పార్టీని చీల్చేదానికి సంసిద్ధమయ్యారు. ఇది నాటి వాస్తవం. ఈరోజు మమతా బెనర్జీ వెనక దాదాపు చాలా తక్కువ మంది తప్పితే ఎక్కువ మంది లేని పరిస్థితికి వచ్చేసారు. మనం గతంలో చూసాం, అప్పుడు ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని దించేదానికి ఆ చీలికనైనటువంటి గుర్తించేసి దాని టైంలో
వాళ్ళని గుర్తించినట్టుగా అది చీలినట్టుగా ఒక తీర్పు ఇచ్చి ఆ తర్వాత కాలంలో అంతా అయిపోయిన తర్వాత అతను రాజీనామా చేసి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేరే ప్రభుత్వం వస్తే ఆ చివరిలో ఒక జడ్జిమెంట్ అది శివసేన ప్రభుత్వం కరెక్టేను అనేటువంటి తీర్పునివ్వడం, ఆయన రాజీనామా చేయకపోయినట్టయితే అతనికి ఒక అధికారం వచ్చి ఉండేది అని ఒక కుంటి సాకుని కూడా చూపడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ న్యాయస్థానాలు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయవలసినటువంటి టైంలో చేయకుండా సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి, ప్రజల్ని చోదక శక్తులుగా చేసేదానికి చర్యలు తీసుకోకుండా అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చేయడం అనేటువంటిది, సమర్థించడం అనేది, దానికోసం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సింబల్ని అలాట్ చేసేదానిలో కూడా చీలిపోయినటువంటి గ్రూప్కి ఆ సింబల్ ఇచ్చి ఒక అతి త్వరగా ఒక తీర్పు ఇచ్చి వాళ్ళకి సింబల్ లేకుండా చేసి శివసేనకి. అందుకోసమని ఈ రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరమైతే ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పేరుతో లేదా సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ఈ యొక్క రామాలయం జన్మభూమి ఆ తీర్పు దగ్గర నుంచి, బాబ్రీ మసీద్ దగ్గర తీర్పు దగ్గర నుంచి అనేక తీర్పులు వచ్చిన ప్రతి జడ్జి, ప్రధాన న్యాయమూర్తులు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొన్ననే మద్రాస్ హైకోర్టులో జడ్జి కామెంట్ చేశారు, 6 నెలల్లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వవలసి ఉండగా దానిని 10 సంవత్సరాల పైన పట్టించుకోకుండా ఉండి ఇప్పుడు అంతా అయిపోయింది కదా అని చెప్పి అప్పుడు జడ్జిమెంట్ చదవమంటే ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి జడ్జిమెంట్ని ఇదంతా చూసిన తర్వాత ఎవరైతే కోర్టుకు వెళ్ళారో తన తీర్పు, తనకి అన్యాయం జరిగిందని అతనికి గెలిచాడు, కానీ 10 సంవత్సరాలు కలిసిపోయింది. అంటే ఎలక్షన్ టెన్యూర్ పీరియడ్ అనేటువంటిది అయిపోయింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే చెప్పిందో 6 నెలల్లో తీర్పు ఇవ్వాలని ఎన్నికల పిటిషన్ల మీద, ఆ తీర్పుని 10 సంవత్సరాలు తాటవేసి తప్పు చేసింది అని కామెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీనికి ప్రజలు మాత్రమే రక్షించుకోవాలి, ప్రజా చైతన్యం మాత్రమే దీనికి ముఖ్యమైనటువంటి గీటురాయి. అన్ని వ్యవస్థలు పాడైన తర్వాత సిబిఐని, ఈడీని, మిగతా సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థుల మీద తోలి, వ్యాపారస్తుల మీద తోలి వాళ్ళని దెబ్బతీసేటువంటి దానికోసం జరిగేటువంటి చర్యల్ని, ఆర్ఎస్ఎస్ దుర్మార్గంగా చేస్తున్నటువంటి ఈ చర్యల్ని, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి చర్యల్ని ప్రజలు మాత్రమే తెలుసుకొని ముందుకు పోవాలి. ఇన్ని నేరాలు జరుగుతున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఈ దేశంలో యువత, ప్రజలు ఇంకా సహించి ఉండడం అనేటువంటిది అది వాళ్ళ యొక్క గొప్పతనం అనుకోవాలా, లేకపోతే అందరూ భయపడిపోయారు అనుకోవాలా, అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రజలు న్యాయ నిర్ణేతలుగా మారాలి. జై భీమ్.